బండి సంజయ్ నివాసంలో పోలీసుల తనిఖీలు ముగిశాయి. అవసరమైతే మళ్లీ తనిఖీలు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇక ఏ క్షణమైనా బండి భగీరథను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే బండి భగీరథ్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బండి భగీరథ్ కోసం 5 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. కాగా భగీరథ్ హైదరాబాద్లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో బండి సంజయ్ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ బండి సంజయ్ ఇంటి దగ్గర నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ ఈవినింగ్ నవీన్. మొత్తానికి బండి భగీరథ్ అంశంలో పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు అయితే చేపట్టారు. కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్ 3 ప్రాంతాల్లో 5 టీములతో బండి భగీరథ్ కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇవాళ కాసేపటి క్రితమే బంజారాజ్ రోడ్ నెంబర్ 3లోని బండి సంజయ్ నివాసం వద్దకి పోలీసులు దాదాపు 40 నిమిషాల పాటు అక్కడ చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మనం అదే ఇంటి వద్ద ఉన్నాము. మైత్రి రెసిడెన్స్ పేరిట ఉన్నటువంటి ఇంట్లో బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇదే ఇంటి నుంచి ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ బండి భగీరథ్కి ఏమైనా ఇక్కడికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే తండ్రి బండి సంజయ్కి సంబంధించినటువంటి నివాసం కాబట్టి తన